సీజన్ 9లో మీ టాప్ 5 ఎవరో ఫస్ట్ అది అర్జెంట్గా ఒక కామెంట్ పెట్టేసేయండి. ఎందుకంటే ఫ్యామిలీ వీక్ కోసం ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, సెలబ్రిటీస్ వస్తా వాళ్ళ టాప్ 5 ఎవరు ఏంటని ఒక ఆర్డర్ పెడతారు కదా. మీరు కూడా ఫస్ట్ ఇమీడియట్గా మీ టాప్ 5 ఎవరు ఒక కామెంట్ ఇది పెట్టండి. అట్లాగే ఈ వీడియోలో నిజాలే మాట్లాడదాం, నిజాలు నిప్పు లాంటివి. చాలామందికి ఎక్కడో మండుతుంది, చాలామందికి నచ్చదు, కాలుతుంది. యథార్థవాది లోక విరోధి అని చెబుతారు కదా. ఆ యథార్థాలు ఏంటి, ఈ వీడియోలో అన్ని వాస్తవాలే, నిజాలే, ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అదే మాట్లాడదాం. సో ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు వీడియో చూసే ముందే జెన్యూన్గా అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది తెలుసుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి. ఎందుకంటే ఇప్పుడు మరో 3 వారాల్లో టాప్ 5కి వచ్చేసారు. అసలు ఏం జరగబోతుంది, ఇన్ని రోజులు ఆట చూసాం, ఇకపై ఎట్లా ఉండబోతుందని క్లియర్గా ఫెయిర్గా మాట్లాడుకుందాం. కనుక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ కొట్టండి. జర్నలిస్ట్ ఎడిషన్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. అట్లాగే ఇప్పటికే 2 ప్రోమోలు వచ్చాయి. ఆ ప్రోమోల గురించి కూడా మీ ఒపీనియన్ ఏంటి అని ఒక మెసేజ్ అయితే పెట్టండి. ఇప్పుడు జనరల్గా వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఏంటంటే ఎవరు కంటెస్టెంట్ తాలూకు వాళ్ళు ఎటు ఫస్ట్ ప్లేస్లో పెట్టాక ఎక్కువ మంది మ్యాక్సిమం తనూజ్ అని సెకండ్ ప్లేస్లో పెడతా ఉన్నారు. మరి తనూజ్ ఆ జర్నీలో ఎట్లా ఉంది ఏంటి అంటే క్లియర్గా చెప్పుకుంటే అందరి గురించి మాట్లాడదాం. ఇక అరిచి గోల పెట్టడం, ఎమోషన్తో ఏడవడం, ఇట్లా ఒక కనెక్షన్ అంటూ వచ్చింది. దీనికంటే ముందు ఏంటంటే ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ అనేది ఉంది. ఆవిడ సీరియల్ ఆర్టిస్ట్గా ఉండడం వల్ల అవి కొన్ని ముద్దమందరం అనేది సీరియల్ బాగా హిట్ అయిందంట. తెలుగుతో పాటు అదర్ లాంగ్వేజెస్ కూడా తమిళ్, కన్నడలో కూడా డబ్బింగ్ చేసి ఆ రేంజ్లో ఒక పాన్ ఇండియా సీరియల్ అనుకుంటే ఒక రకంగా. మరి ఆటోమేటిక్గా అదర్ స్టేట్స్లో కూడా ఇక్కడే అంత హిట్ అయింది, ఎన్నో సంవత్సరాలు నడిచిందంట అది. మరి అంత హిట్ అయిన సీరియల్ అంటే ఆటోమేటిక్గా మహిళా ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. అట్లాగే ఇప్పుడు ఇంకా అదర్ లాంగ్వేజ్లో కూడా కనుక సొంత రాష్ట్రం నుంచి కావచ్చు, ఇంకా తమిళ నుంచి కావచ్చు, ఇట్లా ఆ ఓటింగ్ అయితే జరుగుద్ది కదా. సో కప్పు తీసుకెళ్లే ఛాన్సెస్ ఈవిడికే ఎక్కువగా ఉంది. ఇది ఫిక్స్. మీరైతే ఎవరు హర్ట్ అయినా హ్యాపీ ఫీల్ అయినా ఇది వాస్తవం. ఈవిడికే ఛాన్సెస్ వెరీ హై. ఎందుకంటే ఈమె నుంచి కప్పు ఇంకొకరు ఇప్పుడు మొన్న దివ్య గారు వాళ్ళ అమ్మగారు చెప్పారు కదా, నువ్వు ఆట మొత్తం నీ చేతుల్లోకి తీసుకున్నా, వీళ్ళకు కూడా తెలియకుండా తీసుకున్నావు మాదిరిగా అట్లా అయ్యింది. మరి ఈమెతో ఢీ కొట్టాలి, కప్పు మనం పట్టాలంటే ఇమ్మాన్యుయల్ కానీ కళ్యాణ్ కానీ ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఆమెతో పాటు తలపడితేనే, ఢీ కొడితేనే వాళ్ళకి అవకాశం ఉంటుంది. కానీ అది వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే ఆవిడకి ఎదురుగా మాట్లాడడానికే భయపడిపోతూ ఉన్నారు. సో ఇక్కడ మెయిన్ ఉండాల్సిందేంటి బిగ్ బాస్ హౌస్లో, ఎవరైనా కానీ నువ్వు చెప్పాల్సింది సూటిగా, సుత్తిగా లేకుండా, మొహమాటం లేకుండా, భయం లేకుండా నిర్మోహమాటంగా చెప్పాలి. అది చెప్పలేకపోతున్నారు కదా. సో 100% టాప్ 1లో ఆమె ఉంటుంది. అట్లాగే ఇంకోటి ఏంటంటే మిగతా వాళ్ళు కూడా ఎవరు ఎట్లా అంటే ఫస్ట్ తనూజ ఉంటుంది, తర్వాత ఎవరు ఇమాన్యుయల్, అట్లాగే నెక్స్ట్ వన్ ఎవరు కళ్యాణ్, సుమన్, ఇట్లా ఉండే ఛాన్సెస్ కూడా వెరీ హై. ఇంకా నెక్స్ట్ వన్ ఎవరంటే సుమన్ శెట్టి. ఇతడు కూడా రెండో ప్లేస్లో ఇమాన్యుయల్ ఉంటాడు. ఇతడికి ఎందుకంటే నేను అవినాష్ చెప్పినట్టుగా మొత్తం భుజాల మీద పెట్టుకొని నడిపించాడు ఆయన ఈ సీజన్ని. ఒక కమెడియన్ కప్పు తెస్తాడా అనే అంచనాలు, అపోహలన్నీ, భ్రమలు అవన్నీ పక్కన పెట్టేసి ఎవరైనా తెస్తారు, కామెడియన్ కూడా తెస్తారంటే ఇతడు ఓన్లీ కామెడీతో ఇంతవరకు రాలా, ఈ హైప్ రాలే, విన్నర్ మెటీరియల్ అనిపించుకోలే. టాస్క్లు అయితే డీమోన్ ఆడతాడు అంటారు, కానీ డీమోన్తో పాటు అంతకు మించి కూడా ఆడతాడు. ప్రతి టాస్క్ గెలుచుకుంటూ వచ్చాడు. అట్లాగే కామెడీ చేస్తూ, ఫన్ క్రియేట్ చేస్తూ, ఇన్ని చేసుకుంటూ కొన్ని మైనస్ పాయింట్లు ఏమున్నాయంటే సేఫ్ ప్లే, కర్ర విరగకూడదు, పాము చావకూడదు, బ్యాడ్ అయిపోతామేమో, నెగిటివ్ అయిపోతామో, ఇంత అవసరం లేదు, భయపడక్కర్లా. ఎక్కడైతే ఓపెన్ కావాలో అక్కడ ఓపెన్ కావాలి. కొన్ని సందర్భాల్లో నీకు న్యాయం అనిపించింది, ఇది ఫెయిర్ అనిపించింది, ఓపెన్గా చెప్పు. ఎందుకు భయపడాలి? అవతల వాళ్ళకి ఫ్యాన్ బేస్ ఉందనో, లేదా వీకెండ్ వచ్చి ఎలివేషన్లు ఇచ్చారనో, ఇట్లా రకరకాల ఆలోచనలు పెట్టుకుని అతిగా ఆలోచించుకుని వాళ్ళ అమ్మ చెప్పినట్టుగా మన ఇద్దరికి ఒక టాస్క్ ఇచ్చారు, నువ్వు నాతో ఆడాలి అనే మాదిరిగా అక్కడ ఎవరున్నా సరే ఆడాలి. అది మైనస్ కొట్టేసింది ఆయనకి బాగా. ఇప్పుడు నేను అవినాష్ చెప్పినట్టుగా ఇమ్యూనిటీ కోసం లొంగిపోవక్కర్లా, ఎప్పుడో దాటేశాడు ఇమ్యూనిటీ అనేది. ఆయన చెప్పాడు, మంచి హింట్స్ కూడా ఇచ్చాడు. నువ్వు ఆలోచించుకో, ఇప్పుడు ఏదైతే ఆర్డర్ పెట్టానో, నువ్వు ఎవరితో పోటీ పడాలో, ఎవరితో తలపడాలో, ఎవరితో ఢీ కొట్టాలో నీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటే ఒక క్లారిటీ ఇచ్చాడు. కనుక వాళ్ళతో ఫైట్ చేయాలి ఆయన. పైగా ఇంకొక మైనస్ అని చెప్పలేం, కానీ సింపతి సీన్ క్రియేట్ చేసుకోలే. ఇప్పుడు ఒక రకంగా చాలామంది అది పార్ట్ ఆఫ్ గేమ్ కింద స్ట్రాటజీ. ఇప్పుడు బయట పిఆర్లు ఎట్లాగో అలాగే వాళ్ళకు ఉండే ప్రతి అస్త్రాలు వాడతారు. అట్లాగే ఇతనికి సంబంధించి ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, పూర్ బ్యాక్గ్రౌండ్, అదంతా చాలా కష్టాలు పడి వచ్చింది. ₹2 గోంగూర కట్టలు అమ్మడం కావచ్చు, బస్తాలు మోయడం కావచ్చు, వాళ్ళ అమ్మ అన్నం లేక ఆకలితో ఉండేటప్పుడు రెండో బిడ్డను కనకూడదు అనుకోవడం కావచ్చు, మట్టి తినడం కావచ్చు, ఇవన్నీ కూడా హార్ట్ టచింగే. వేరే ఎవరైనా చాలా సందర్భాల్లో చాలామంది కంటెస్టెంట్లు అయితే అవసరం ఉన్నా లేకపోయినా దాన్ని తీసేసి సెంటిమెంట్ పండించేసి ఆ ఆడియన్స్కి ఆయింట్మెంట్ పూసేసి దాన్ని విపరీతంగా వాడుకుంటారు సింపతిగా.
అది అతను నిజంగా 1% కూడా 1% కూడా ఒక్క దగ్గర కూడా దాన్ని సెంటిమెంట్గా మలుచుకుందాం మనకు అవకాశం వచ్చినప్పుడు అని కూడా ఆలోచన లేకపోతే ఇతడికి కావచ్చు, మొన్న వచ్చిన వాళ్ళ అమ్మగారు కావచ్చు, ఎంతసేపు ఫన్నీగా ఎంటర్టైన్మెంట్గా అట్లాగే వెళ్ళిపోయారు. ఆ రకంగా అది కూడా ఒక వాడి ఉంటుంటే మంచి ఉండేది, బట్ అది కూడా వాడలే. సో మెయిన్ మైనస్ ఏంటంటే సేఫ్ ప్లే. అది వదిలేసి ఉంటుంటే బాగుండేది. ఢీ కొట్టాలి, ఫైట్ చేయాలి, తప్పును తప్పు అని చెప్పాలి, భయపడకుండా ఉంటే బాగుండేది. అట్లాగే ఇంకోటి ఏంటంటే మూడోది కళ్యాణ్. టాప్ 3లో ఇతను ఉండే ఛాన్సెస్. స్టార్టింగ్లో అయితే 3 వారాలు మరి మనోడిది డిజాస్టరే. ఆ 3 వారాల నుంచి ఈరోజు టాప్ 3 వరకు వస్తున్నాడంటే గ్రేట్ అనేది చెప్పొచ్చు. ఫస్ట్లో అయితే వాదార్పు స్టార్ అనే టైటిల్ తెచ్చుకున్నాడు. అతను వచ్చిన బ్యాక్గ్రౌండ్కి చాలామందికి సమాధానాలు చెప్పాలని అగ్ని పరీక్షలో అంత ఎమోషన్తో ఎలివేషన్తో వచ్చిన ఆయన ఇంకా మాట్లాడితే తలల మీద చేతుల్లో చేతులు వేసుకుంటూ బాగా బ్యాడ్ అయిపోయాడు. ఎంత అవ్వాలి అంత అయిపోయాడు. ట్రోలింగ్ అయిపోతావని చెప్పిన ఆయన విపరీతమైన ట్రోలర్స్ కంటెంట్ అయిపోయాడు. ఆ రకంగా చేతిలో చెడగొట్టుకున్నాడు. అట్లాగే రీతు డీమోన్ ఏదైతే ఒక బోటుతో ఎలివేషన్ అప్పటి నుంచి ఆ కెప్టెన్సీ టాస్క్లు పెట్టారో అక్కడి నుంచి కొద్దిగా ఎలివేషన్ వచ్చింది. ఆ తర్వాత ఆట కూడా మారింది, ఇతను కూడా మారాడు. మరి ఈయన రమ్యలో ఇతని గేమ్లో కూడా ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇతని జర్నీకి ఆ రమ్య పికిల్స్ అమ్మాయి వచ్చింది కదా, ఆవిడ గట్టిగానే చెప్పి మేలే చేసింది, మంచి పనే చేసింది. లేదంటే వాదార్పు స్టార్ అని చెప్పేసి ఆవిడ చెప్పిన మాటలు హార్ష్గా అనిపించినా నేనైతే ఆ చేతులు వేస్తే కింద పడి తొక్కేస్తా, లాగిపెట్టి కొట్టేస్తా అట్లా చెప్పినవి హార్ష్గా అరే అంత దారుణంగా అనింది ఏంటి అనిపించినా కానీ మంచిగా చేసింది. ఆ వీడియో చూపించడం, ఆవిడ అట్లా మాట్లాడడం వల్ల అమ్మనాయన ఇది బిస్కెట్ అయిపోయాం, మనమే ట్రోలింగ్ కంటెంట్ అయిపోయామా, కంటెస్టెంట్ అయిపోయామని చెప్పేసి కళ్ళు తెరిచాడు. అది మంచిగా జరిగింది ఖచ్చితంగా. అప్పటి నుంచి కూడా ఆట మారింది. ఈయనకు కూడా మరి మైనస్ ఏంటయ్యా అంటే తనూజ ఒక నీడల, ఒక తనూజ ఒక అనుచరుడిలా ఎదురు చెప్పలేక. ఇప్పుడు జనరల్గా ఏంటంటే అవతల వాళ్ళు ఒక కొండ బలంగా ఒక పెద్ద కొండ ఉందంటే కొండను ఢీ కొట్టాలి అంతే తప్ప కొండ పక్కన గులకరాయిలాగా ఉండిపోతానంటే ఎట్లా అవుతుంది? గట్టిగా డిఫెండ్ చేయలేడు ఎదురుగా తనూజ ఉంటే. ఓవరాల్గా నామినేషన్ల పాయింట్లు కూడా బాగా వీకే. అందరిది ఒకటే పాయింట్, ఇంకా మీరు ఓపెనింగ్ కాలేదు, ఇంకా మీరు ఆడాలి, నాలాగే ఫస్ట్ 3 వారాలు నేను ఆడలేదు, మీరు ఇంతకు మించి ఒక పాయింట్ ఉండదు. ఎంతసేపు వీక్ కంటెస్టెంట్లో రామురాధుడు లేకపోతే సంజన లేకపోతే ఇట్లాగే నామినేషన్ పాయింట్లు వస్తాయి తప్ప ఇంకా తక్కువ ఆడుతున్నారు, ఇంకా ఎక్కువ ఆడాలి, ఇంతకు మించి ఉండదు. తనూజ నామినేట్ చేయాలని అనిపించినా చేస్తానని చెప్పినా చెప్పలేక చతికిలు పడిపోయాడు, చెయ్యలేక చతికిలు పడిపోయాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా అబ్బాయి అక్కడికి వెళ్ళేసరికి ఐస్ అయిపోతాడు, అలా కరిగిపోతూ ఉంటాడు. ఇప్పుడు టాప్ 5లో ఉండేవారిని ఖచ్చితంగా ఢీ కొట్టాలి. టాప్ 5లో ఉండేవారిలో మళ్ళీ టాప్లో ఎవరు ఉంటున్నారు ఏంటనేది ఒక ఐడియా ఇప్పటికే వాళ్ళకి వస్తుంది కదా. వారం వచ్చేదాన్ని బట్టి ఎవరి గ్రాఫ్ ఎట్లా ఉందనేది. పైగా ఈ ఫ్యామిలీ వీక్ ఇప్పుడు ఇవన్నీ వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఎవరైతే మన అందరికి టాప్లో ఉన్నారో వాళ్ళు ఢీ కొట్టుకుంటూనే వెళ్ళాలి. కింద ఉన్న వారిని చేస్తే ఎట్లా ఉంటుంది మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెబుతా. శ్రీముఖి రాహుల్ సిప్లిగంజ్ సీజన్లో రాహుల్ సిప్లిగంజ్ అయితే పెద్దగా ఎవరికి తెలియదు, సింగర్గా చాలా తక్కువ మందికే తెలుసు. శ్రీముఖి అప్పటికే అడుగు పెట్టేసరికి ఫుల్ ఫాలోయింగ్తో ఫుల్ ఫేమ్తో మిలియన్ల ఫాలోవర్స్తో బాగా పాపులారిటీ ఉండింది. ఆమెతో ఢీ కొట్టబట్టే కదా వచ్చాడు, వినర్ అయ్యాడు, నువ్వా నేనన్నట్టు అయ్యింది. భయపడిపోయి వెళ్ళిపోతే ఇంతవరకు వచ్చేవాడా? రాహుల్ సిప్లిగంజ్ ఇప్పుడు ఇన్ని సీజన్లు అయినా ఇంకా ఎందుకున్నాడు? అక్కడ ఫైట్ చేయబట్టే. అయితే ఏమైంది? ఉంటే ఉంటా పోతే పోతా అని తలపడబట్టే. అట్లాగే విజయ్ సన్నీ అప్పుడు కూడా ఏంటి కొన్ని మిలియన్స్ ఫాలోవర్స్తో ఉన్నాడు, సోషల్ మీడియాలో కింగ్ అది ఇది అని చెప్పి హైప్ ఉండేటప్పుడు నామినేషన్ చేయడానికి అందరూ భయపడితే విజయ్ సన్నీ డైరెక్ట్ ఢీ కొట్టి అటాక్ మోడ్లోనే వెళ్ళాడు. ఇలాంటివన్నీ చెప్పాలంటే ఏదో అంటారు కదా మామూలుగా డైలాగ్ ఏదో వాడతారు చూడండి, మినిమం డిగ్రీ ఉండాలి అర్థం చేసుకోవాలని మాదిరిగా అట్లా అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు బయట పిఆర్లు ఉన్నారు, పిఆర్లు కామెంట్లు పెట్టారు, అది కాదు, సరెండర్ అయిపోతే కుదరదు. ఏ కంటెస్టెంట్ అయినా విన్నర్ అవ్వాలంటే అవతల వాడు ఎవడైతే నాకేంటి మనల్ని ఎవడు ఆపేది అదే యాటిట్యూడ్తో వెళ్ళాలి. అంతే తప్ప బాబోయ్ మనకెందుకులే బ్యాడ్ అయిపోతాం, నెగిటివ్ అయిపోతాం, వాళ్ళ ఓట్లు ఉంటే షేర్ చేసుకుంటే మనం సేవ్ అయిపోతే ఇట్లా వద్దు. ఇది ఎవరు అంత సేఫ్ ఆడితే అంత బిస్కెట్. ఇప్పుడు మహా అయితే ఇతడు కళ్యాణ్ ఎమ్మెన్యేలో సేఫ్ ప్లేలో పోటీపడి సెకండ్ ఆర్ థర్డ్ ప్లేసులకు పోటీపడి ఆ ప్లేసుల్లో అటు ఇటు తారుమారు అయితేరేమో కానీ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళాలి ఎదగాలి అంటే ఖచ్చితంగా తలపడాలి, ఢీ కొట్టాలి, ఫైట్ చేయాల్సిందే. ఆవిడ ఎవరైనా మాకు అనవసరం, మేమే గెలవాలి అనుకునే యాటిట్యూడ్తో వెళ్ళాలి. లేదు సన్నయ్య నొక్కుతాం, ముసుగులో గుద్దులాడు చేస్తాం, చెప్పనట్టుగా చెబుతాం, మనకెందుకులా అనుకుంటే ఏముంటుంది, సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్తో సరిపెట్టుకోవాల్సిందే. ఇదే 10,000 ఇదే బంగారం అనుకుని దాంతో ఇంకా సర్దుకుపోవాల్సిందే. ఇక ఫోర్త్ ప్లేస్లో ఉన్న కంటెస్టెంట్ గురించి చెప్పాలంటే నిజంగా ఇది సీజన్ ఒక కామెడీ సీజన్ అయిపోయిందని చెప్పొచ్చు. సుమన్ శెట్టి ఇతడు ఉండే ఛాన్సెస్ వెరీ హై.
ఎందుకంటే అతడు ఆడే ఆటకి కానీ అసలు ఆ జర్నీ ఏంటో వారం వారం వచ్చి ఆ ఎలివేషన్ ఏంటో నిజంగా ఇతనికి బిగ్ బాస్ టీంలో ఫుల్ సపోర్ట్ ఉంది. కానీ లేకపోతే ప్రతి వారం వచ్చి అక్కడ అదేంది విచిత్రం, ఆ వచ్చే ఆడియన్స్ కూడా ఫుల్ ఎలివేషను. సుమన్ శెట్టి సూపర్, సుమన్ శెట్టి నవ్వాడు, సుమన్ శెట్టి తుమ్మాడు. వీకెండ్ హోస్ట్ వచ్చారు కూడా ఇంతమంది గొడవడపడో మంచో చెడో గుడ్డో బ్యాడో ఏదో ఒకటి చేసినా ఎప్పుడూ లేదు. మరి ఇన్ని రోజులు ఎలివేషన్ ఇచ్చి నన్ను కెప్టెన్సీ టాస్క్లో అతనికి అన్యాయం జరిగినప్పుడు మాత్రం ఎందుకు హోస్ట్ పట్టించుకోలే. ఇక అయిపోయిందిలో నేను చేర్చాల్సిన తీరానికి చేర్చేసాం, టాప్ ఫేవర్కి వచ్చేసాం కదా అని వదిలేసారేమో. కానీ సుమన్ శెట్టి తుమ్మాడు, సుమన్ శెట్టి నవ్వాడు, సుమన్ శెట్టి పాలు తాగాడు, సుమన్ శెట్టి కదిలాడు. ఎంత ఎలివేషనా, ఆయన ఏం చేసినా చేయకపోయినా ఎలివేషన్ 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 ఎలివేషన్. ఆయన అయోమయంలో పడి నిజంగానే నేను అంత ఆడిసానా, అంత కంటెంట్ ఇచ్చానా, అంత పోటు చేశానా, ఈ టైప్ అయిపోయా. అతడే అయోమయంగా అయిపోయాడు, వాళ్ళకే అర్థం కాల. ఎందుకంటే అక్కడ కంటెస్టెంట్స్ మన సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయిపోయిన వీక్ కూడా చూడండి, అందరూ విన్నర్ ట్రోఫీకి దగ్గరగా ఎవరు ఉన్నారు, ఎగ్జిట్ దగ్గర ఎవరు అంటే ఇతని పేరు ఒక్కలో పెట్టలే. అప్పుడు హౌస్ మేట్స్ అందరూ ఇమాన్యుయల్ లేకపోతే తనూజే పెట్టారు తప్ప. అంటే వాళ్ళకే తెలుసు, అతడికే తెలుసు, అందరికీ తెలుసు. కాకపోతే ఎలివేషన్ మాత్రం జాకీలు క్రేన్లు పెట్టి పెద్ద పర్వతాలే కింద పెట్టి మరీ లేపారు ఆయన. సో ఇంకా ఇప్పుడు కూడా చాలామంది అనొచ్చు ఆ నేచరే అంతండి. అలాంటి నేచర్ ఉంటే గతంలో ఏమనేవారండి, ఎందుకు వచ్చావు సోఫాల్లో కూర్చోవడానికి, గోడల్లో కలిసిపోవడానికి, అసలు ఉన్నావా తిన్నావా పడుకున్నావా అన్నట్టుంటే ఏమాత్రం దానికి బిగ్ బాస్ హౌస్కి ఎందుకు రావాలి, అసలు ఉన్నారా మీరు హౌస్లో ఉన్నారా మీరు కూడా ఇట్లా సంథింగ్ ఒక కోపంగానో బాధగానో పోక్ చేసినట్టు ఏదో రకంగా హోస్ట్ చెప్తే నాని కావచ్చు నాగార్జున కావచ్చు ఏరని చెప్పేవారు. అట్లా ఉంటే ఎందుకు ఏమాత్రం దానికి రావడం, మంచి అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోవాలి. అంటే హౌస్ బయటకి అయిపోయి ఓపెన్ అవుతావా, బయటపడతావా, బరస్ట్ అవుతావా, అప్పుడు గేమ్ మొదలు పెడతావా, ఇట్లా అనేవాళ్ళు. ఈ నేచర్ ఉంటే హౌస్కి సెట్ కాదు, హౌస్లో ఫ్యూచర్ ఉండదు. బట్ ఇతనికి ఉందంటే మిరాకిలే, ఖచ్చితంగా మిరాకిలే. నిజంగా వారం వారం అంత లేపి 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 ఇన్ని వారాలు ఇంత దగ్గరికి తెచ్చిన ఆయన ఆడిన ఆటకి ఇంతవరకు టాప్ 5 రావడం అంటే ఖచ్చితంగా ఏ సీజన్లో జరగలే, ఫ్యూచర్లో జరగదు, గతంలో జరగలేదు. నిజంగా ఈ జాకీలు పెట్టి లేపడం వల్ల మరి ఇన్ని రోజులు ఇంతవరకు తెచ్చినా ఒక అడుగు దాటించే టాప్ 5లో చేర్చేయలేరా, ఖచ్చితంగా చేర్చేస్తారు. ఇక తర్వాత టాప్ 5 ప్లేస్ కోసం ఎవరు పోటీ పడతారంటే నా అంచనా ప్రకారం భరణి, రీతు చౌదరి, డీమోన్, సంజన ఈ నలుగురే కొట్టుకోవాలి 5వ ప్లేస్ కోసం. వీళ్ళ నలుగురికి ఒక్కొక్కరికి చూసుకున్న 6 నుంచి 10% లోపే ఓటింగ్ అయితే ఉంది 5వ ప్లేస్ కోసమే ఈ నలుగురి మధ్య. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ నేను చెప్పినట్టుగా రికమెండేషన్లు ఉన్నాయి, అన్నీ మిక్స్ చేసి ఉంటాయి. ఇక్కడ బీబీ టీమ్ సపోర్ట్లు ఇప్పుడు సుమన్ శెట్టిని కలుపుకొని ఎట్లా కొన్ని రికమెండేషన్లు కావచ్చు, రకరకాల ఇవి ఉంటాయి కనుక అన్ని పంచాయతీలు కలుపుకొని మొత్తానికి ఈ 5గురిలో ఒకరు ఉంటారు. ఆటతో సంబంధం లేదు. ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు టాప్ 5లో సుమన్ శెట్టి గురించి చెప్పొచ్చు కావచ్చు, ఈ టాప్ 5th ప్లేస్ గురించి చెప్తాను కదా. ఫైనల్గా డిసైడ్ చేసేది ఏంటి, ఓట్లే. ఆ ఓట్లు పిఆర్ వేశారా, ఫ్యాన్స్ వేశారా, బాట్స్తో వేశారా, ఎట్లా వేశారా, ఎందుకు అంతిమంగా డిసైడ్ చేసేది ఓట్లే కదా. ఆ ఓట్లు ఇప్పుడు సుమన్ శెట్టికి పడతా ఉండడం వల్ల ఆయన కూడా టాప్ 5 అంటే ఇప్పుడు మిరాకిల్ అనుకున్నట్టుగా ప్రతి వారం లేపినట్టుగా చాలామందికి అట్లాగే. ఇప్పుడు కనీసం తనూజ ఏడ్చో సెంటిమెంట్ పండించో ఏదో రకంగా సపోర్ట్ లేదు అని ఏదో కంటెంట్ ఇచ్చింది. ఇతను ఏం కంటెంట్ ఇచ్చాడు, ఏమీ లేదు కదా. మొత్తానికి చెప్తానే కదా పిఆర్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు ఓట్లే డిసైడ్ చేసేది కనుక. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు దివ్యాని పక్కన పెడితే దివ్య ఈ వారం అంటే ఓకే బోనస్ వచ్చింది, గట్టెక్కిసింది గండం. నెక్స్ట్ వీక్ కావచ్చు ఎందుకంటే ఇప్పుడు రీతు కెప్టెన్ కనుక గేమ్ మళ్ళీ చేంజ్ అవుతుంది కనుక ఆవిడకైతే టాప్ 5 కష్టమే. మిగతా నలుగురిలో చెప్పాను కదా, భరణి, రీతు, డీమోన్, సంజన ఈ నలుగురిలోనే టాప్ 5 ప్లేస్ కోసం టికెట్ టు ఫినాలే కూడా డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు డీమోన్, కళ్యాణ్, ఎమాన్యుయల్ ఫిజికల్గా జనరల్గా ఏంటంటే ఫీమేల్ కంటెస్టెంట్లు ఎప్పుడు టికెట్ టు ఫినాలే గెలిచింది లేదు. ఫిజికల్గా చాలా గట్టిగా ఉండే టఫ్గా ఉండే టాస్క్లు ఇస్తాడు కనుక ఈ డీమోన్ ఆర్ కళ్యాణ్ ఆర్ ఎమాన్యుయల్ వీళ్ళ ముగ్గురులో ఒకరు గెలిచే ఛాన్స్ ఉంది. మరి ఎమాన్యుయల్ అది గెలుచుకుని డైరెక్ట్గా టికెట్ టు ఫినాలేకి వెళ్ళిపోతే ఆ వారం ఓటింగ్ అంతా సంజనాకి పడితే ఆవిడ టాప్ 5లోకి వస్తుంది. అట్లాగే కళ్యాణ్ ఒకవేళ గెలిస్తే మళ్ళీ గేమ్ చేంజ్ అవుతుంది. డీమోన్ గెలిస్తే రీతుకి అయితే టాప్ 5 బెర్త్ అయితే కన్ఫర్మ్ అయింది. ఇట్లా చాలా ఈక్వేషన్స్ ఉంటాయి, దాని గురించి మరొక స్పెషల్ వీడియోలో మాట్లాడదాం. మరి మీ టాప్ 5 ఎవరు ఇప్పటికి కూడా కామెంట్ పెట్టకపోతే కామెంట్ పెట్టండి. అట్లాగే వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ తర్వాత కూడా కాంటెంపరీ టాపిక్స్ మీద, కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ మీద, హాట్ ట్రెండింగ్ టాపిక్స్ మీద రెగ్యులర్గా మన 2 ఛానల్స్లో వీడియోస్ వస్తాయి కనుక లైక్ చేసి ఆల్ అనే బటన్ అయితే యాక్టివేట్ చేసుకోండి.